జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడులో నేటి నుండి ఎన్నికలు జరిగే వరకు ప్రతి టీడీపీ కార్యకర్త అహర్నిశలు శ్రమించి నూజివీడు ఎమ్మెల్యే సీటు గెలిపించుకుందామని జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నూజివీడు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులు బొడ్డు వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా, నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారంటీ నమోదు కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్లు అందరూ వేగవంతం చేయాలని మోరంపూడి కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని మోరంపూడి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ దూసుకెళ్లి టీడీపీ జనసేన అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని మోరంపూడి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి, మన నియోజకవర్గ పరిశీలకులు బొడ్డు వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి, ఇక వేదిక మీద ఉన్న నాయకులందరికీ, నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బూత్ కన్వీనర్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కమిట్మెంట్ తో పనిచేసేవాళ్ళే. ఇవాళ కొద్దిగా వెనకబడి ఉన్నదని మనం సమీక్ష చేస్తున్నాం, కానీ వాళ్ళనేమి తక్కువ చేసి మాట్లాడలేదు. రేపు ఈ బూత్ కన్వీనర్లు వాళ్ళ టెక్నాలజికల్ గా ఈ భవిష్యత్తు గ్యారెంటీ నమోదు చేయడంలో వెనకుండొచ్చు, కానీ ఇవాళ లాస్ట్ వర్క్స్ లో ఉన్న బూత్ కన్వీనర్ రేపు అవసరమైతే బూత్ లో కూర్చొని కర్ర పట్టుకొని వైసీపీ వాళ్ళని డామినేట్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి మనం బూత్ కన్వీనర్స్ ని, దమ్ము గల వాళ్ళని, ఆ బూత్ లో ఓటర్స్ అందరినీ ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం టెక్నికల్ గా అసిస్టెన్స్ ఇచ్చి ఈ రోజు నుంచి అయినా కానీ మనం స్పీడప్ చేద్దాం. మన బొడ్డు వేణుగోపాలరావు గారు మనకి చెప్పిన విధంగా ఆయన్నే ఆదర్శంగా తీసుకుందామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. లేట్ గా మొదలుపెట్టి ఇవాళ అందరినీ దాటుకుని ముందుకెళ్లిన బొడ్డు వేణుగోపాలరావు గారిని మనం ఆదర్శంగా తీసుకుని మన ఈ భవిష్యత్ గ్యారంటీ నమోదుని ఈ రోజు నుంచి వేగవంతం చేసి 20వ తారీఖు కల్లా మీరన్న ప్రకారం 20,000 హౌసెస్ మనం పూర్తి చేసుకుందామని, ఆ దిశగా పూర్తి చేద్దామని, అల్టిమేట్ గా ఇవన్నీ కూడా పార్టీ ఇచ్చేది ఈ కార్యక్రమాలన్నీ మనల్ని బిజీగా ఉంచడం కోసం. మన లక్ష్యం అంతిమంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఇదేదో ఎంప్లాయీ లాగా చేయడమే కాకుండా మన బూతుల్లో, మన ఏరియాలో ఇంకో 10 మంది ఓటర్స్ ని ఎలా మన వైపు ఆకర్షితుల్ని చేసుకోవాలి, ఈ మినీ మేనిఫెస్టో కానీ సూపర్ 6 పథకాలను కానీ ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలా ఓటింగ్ పెంచుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో సైకిల్ దూసుకెళ్ళడం ఖాయం. ఆల్రెడీ ఒక వేవ్ క్రియేట్ అయింది, అయితే క్రియేట్ అయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపేదానికి నాంది. అక్కడికంటే ఎక్కువగా ఇంకా మనకు వేవ్ ఉంది. మనం 130 సీట్ల కంటే పైగా గెలుచుకొని వేవ్ ఉంటే ఇంకా 150 దాటిపోవచ్చు. అలా అని మనం అలసత్వం ప్రదర్శించకూడదు. మనం ఎక్కడా కూడా మనం అప్రమత్తంగా ఉండి ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మెజారిటీ పెంచుకోవడానికి, ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో మన ముద్రబోయిన వెంకటేశ్వర గారిని ఎమ్మెల్యే చేసుకోవడం కోసం మన ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కూడా అనాదిశలో కష్టపడదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.